హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది చూస్తానికి బిర్యానీ లాగుంది కదా, కానీ బిర్యానీ కాదు. ఇది వచ్చేసరికి గోబీ చికెన్ ఫ్రైడ్ రైస్. ఫస్ట్ అయితే నేను గోబీ తీసుకున్నా నీట్గా. దాంట్లో ఏమీ లేకుండా పురుగులు ఉంటాయి కదా, తెల్ల పురుగులు, అవంతా చెక్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం పెద్దవి కట్ చేసుకున్నా. మీరైతే ఇంకా కొంచెం చిన్నవి కట్ చేసుకోండి, మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్ అనమాట. కట్ చేసుకొని కొంచెం హాట్ వాటర్లో ఒక 1 minute అలా ఉంచేసి తీసేసేయండి. తర్వాత వేరే బౌల్లోకి చేంజ్ చేసుకొని, ఆ బౌల్లో వచ్చేసరికి నేను ఇక్కడ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నా. మీరు తక్కువ తీసుకునేలాగా ఒక 2 personsకి అయితే కనుక కొంచెం సరిపోతుంది. దానికి తగ్గట్టు మనం తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు తీసుకోవాలి. నేను ఇక్కడ 4 మెంబర్స్కి సరిపడా చేశాను కాబట్టి దీంట్లో నేను మైదా 3 tablespoons, 1 tablespoon కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అండ్ అలాగే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది మొత్తం కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. దాని తర్వాత మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చేసే ముందుగానే మనము కడాయిలో ఆయిల్ పెట్టేస్తే ఆయిల్ హీట్ అవుతుంది. ఈలోపు ఇదంతా మనం మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం ఇక్కడ తడి పొడిగా అనిపించింది కదా, కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మొత్తం నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మనకి ఆయిల్ అయితే బాగా హీట్ అయి ఉంటుంది. సో ఆ ఆయిల్లో మనం ఇవన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్, ఇదిలాగా క్యాబేజీ అంతా కాలీఫ్లవర్ అంతా బయటకు రావడానికి కారణం ఏంటంటే, నేను ఫస్ట్ ఆయిల్ కొంచెం వేసాను, మళ్ళీ సరిపోదేమో అని చెప్పేసి మళ్ళీ సగం ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసాను. దానివల్ల అలా అయింది అని అనుకుంటున్నాను. లేదా బాగా బాయిల్ అయిన ఫస్ట్ హాట్ వాటర్లో నానబెట్టాను కదా ఒక 1 minute, బాగా అవి తెరలేసి ఉండడం వల్ల దానివల్ల అనేది నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్ చేయండి. అది అవుతుంది. దాంతో పాటుగా అది ఫ్రై అయ్యేలోపు మళ్ళీ నేను చికెన్ కూడా సేమ్ ప్రాసెస్లో కార్న్ఫ్లోరు అండ్ అలాగే మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసేసి కొంచెం వాటర్ వేసేసి మొత్తం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఈలోపు మనకి గోబీ అనేది ఫుల్ ఫ్రై అయిపోతుంది. ప్యారలర్గా మనకి చికెన్ కూడా మ్యారినేషన్ అయిపోతుంది. తర్వాత ఆ గోబీని బయటికి తీసేసుకున్న తర్వాత ఈ చికెన్ అనేది అదే ఆయిల్లో వేసుకుంటాము. ఇప్పుడు కొంచెం ఫ్రీగా వేసాను, ఇందాక మొత్తం వేసేసాను కదా. సో ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటే చికెన్ చూడండి కరెక్ట్గా అయింది. కానీ చికెన్ నేను ఇంట్లోకి కదా అని చెప్పేసి కొంచెం పెద్ద అయినా ప్రాబ్లం లేదని పెద్ద పీసెస్ వేసాను. కానీ మీరైతే చిన్న చిన్నగా మనకి స్ట్రీట్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే చిన్న చిన్నగానే కట్ చేసుకోండి. దాని తర్వాత అదే ఆయిల్ నాకు ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే తీసేసాను. తర్వాత అదే ఆయిల్లోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం అయితే వేసుకున్నాను. దాని తర్వాత ఒక ఆనియన్, దీనికి మనకు ఆనియన్ ఫుల్ బాగా డీప్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఇక్కడ నుంచి మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. దాని తర్వాత మిర్చి వేసుకోవాలి, ఇవి 2. దాని తర్వాత మనకి క్యాప్సికమ్ వేయకపోతే క్యారెట్ అయితే స్కిప్ చేయండి, లేదంటే మనకి లైట్గా స్వీట్ అనిపిస్తుంది. సో క్యాప్సికమ్ వేసుకుంటే క్యారెట్ వేసుకోండి. సో క్యారెట్ కూడా వేసి కొంచెం అలా మగ్గిన తర్వాత దాంట్లోకి నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి 2 tablespoons సోయా సాస్, 2 tablespoons రెడ్ చిల్లీ తీసుకున్నా. మీరు క్వాంటిటీ తక్కువ చేసుకుంటే అదొక స్పూన్ ఇదొక స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది. అది కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం టాస్ చేసుకోవాలి. అంటే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఫుల్ బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చగా ఉన్నప్పుడే మనము రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి నేను బాస్మతి రైస్ అయితే దాంతోపాటు ప్యారలర్గానే వేరే కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ గోబీ వేసుకోవాలి. నాకు గోబీ ఆల్రెడీ బాగా కుక్ అయిపోయినట్టు అనిపించింది, అందుకని ఫస్ట్ చికెన్ వేసాను. వేసిన 1 minute తర్వాత గోబీ కూడా వేసేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 minutesకి దాంట్లోకి రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. రైస్ కూడా వేసేసుకొని, కానీ ఇక్కడ నేను చికెన్ ఇదంతా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా, కానీ గిన్నెకి రైస్ ఇంకా ఎక్కువైనా పట్టేది. కానీ గిన్నె చిన్నదైపోవటం వల్ల కొంచెం రైస్ అంతా కొద్దిగా లైట్గా ఆయిలీగా అనిపించింది. సో ఇంకొంచెం ఎక్కువ కలిపి బాగుండేదేమో అని అనిపించింది. సో ఇంకా అంతే. తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే. ఇక్కడ నేను సాల్ట్ ఎందుకు వేయలేదంటే నేను ఆల్రెడీ రైస్లోకి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. సో నాకు అది కరెక్ట్గా సరిపోయింది.
మీరు కావాలి అని అంటే ఈ దానికి ముందు చికెన్ వేయకముందు మనము ఆనియన్స్ పచ్చిమిర్చి ఇది సోయా సాస్కి ముందు కొంచెం మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకంతే. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. లైట్గా ఆయిల్ అనిపించింది, ఎందుకంటే నాకు ఇంకా ఈ క్వాంటిటీకి ఇంకా రైస్ పడుతుంది, కానీ గిన్నె చిన్నదవ్వటం కలపడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను కలపలేదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ అలాగే చికెన్ పీసెస్ కొంచెం చిన్నగా కట్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పెద్ద పెద్దగా ఉంటే